మీకు విషవృక్షాల గురించి తెలుసా అండి? ఒక విషవృక్షం ఉంది. చాలా విషం చిమ్ముతుంది అది. బుక్ కూడా రాసింది విషవృక్షం అని చెప్పేసి. ఆవిడెవరో నేను ప్రత్యేకంగా చెప్పను. చాలా మందికి తెలుసు. కొంచెం అవగాహన, కొంచెం బుర్ర ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఆవిడెవరనేది. ఆవిడ ఒక వీడియోలో చెప్తుంది, శివుడు అలా తల నరికేయడం తప్పు, అలా ఎందుకు చేస్తాడు, దేవుడైతే అలా ఎందుకు చేస్తాడు. అమ్మా, ఆ వృత్తాంతంలో అలాగే జరగాలి తల్లి. మూషికాసురుడికున్న వరం ఏంటమ్మా? ద్విరూపుడు ద్విజన్ముడు అయిన వాడు చంపాలి. ద్విరూపుడు అంటే ఎలా ఉండాలి? 2 రూపాలుగా ఉండాలి. సో ఒకటే రూపం ఉంటే ఎలాగా? కాదు కదా. అందుకని ఆ వృత్తాంతం జరిగింది. ఒకటి, అది నీకు తెలియదు. రెండోది, ద్విజన్ముడు అంటే ఒకసారి చనిపోయి మళ్ళీ పుట్టాలి. అదే కదా ఇప్పుడు జరిగింది. అది సాటిస్ఫై చేయాలని ఆయన అలా చేశాడు తప్ప లోపలికి వెళ్ళనివ్వలేదంటే ఆయనకి ఎంతసేపు అమ్మ అక్కడ అంతర్ధానం అయ్యి అటు పక్కన ఇంకో ఇంకో పార్వతీదేవుని దగ్గర వెళ్ళడానికి ఆయన అంతర్యామి. ఆయనకి ఎంతసేపు పడుతుంది? మీకు సూక్ష్మాలు అర్థం కావు, పీకుతారు మళ్ళీ ఈకలు కోడిగుడ్డుకి. మళ్ళీ ఏమన్నావు నువ్వు? మళ్ళీ ఆ పిల్లడి తలకాయ తీసుకెళ్ళి మళ్ళీ ఏనుగుకి ఎందుకు పెట్టలేదంట? ఏనుగు తలకి పిల్ల తలకాయ ఎలా పెడతారమ్మా మొండానికి? నాకు అర్థం కాదు. అయినా పెట్టిన పర్పస్ లేదు. ఎందుకో తెలుసా? అది ఏనుగు తల కాదు. ఆ ఏనుగుకి ఇంకా మోక్షం వచ్చేసేయాలి, అయిపోయింది. దాని పీరియడ్ అయిపోయింది. ఇంకా దాంతో ఎలాంటి పర్పస్ లేదు. ఇంకా ఒక జీవి భూమి మీదకి వచ్చిందంటే ఏదో ఒక పర్పస్ తో వస్తుంది. అది జంతువు అయినా మనిషి అయినా. ఆ పర్పస్ అయిపోతే పోతారు. అది మనిషి అయినా సరే, జంతువు అయినా సరే. ఒక ఎకో సిస్టమ్ ఉంటుంది. మళ్ళీ తీసుకెళ్ళి ఆ పిల్లాడి తలకాయ పెట్టడం ఏంటమ్మా? నువ్వు నిజంగా వృషవృక్షం ప్రూవ్ చేసుకున్నావు నువ్వు. ఎవరైనా ఇప్పుడు వచ్చి ఆవిడకి వకాలు తప్పించుకొని నా దాంట్లో కామెంట్ చేస్తే నేనేమి దేకను మిమ్మల్ని. అర్థమైందా? మీరు ఏమైనా చేసుకోండి. బ్లాక్ కొట్టుకుంటా, రిపోర్ట్ కొట్టుకుంటా, హైడ్ కొట్టుకుంటా, అసలు ఇగ్నోర్ కొట్టుకుంటా. ఇగ్నోర్ బటన్ పెట్టాలి అసలు ఎవ్రీ వాడు, నాకు తెలిసి. కానీ నేను మీకు రిప్లై మాత్రం ఇవ్వను. మీ కామెంట్స్తో నాకు పని లేదు. ఓకే? మీరు ఏమన్నా వాక్కోండి నా కామెంట్స్లో, నాకు సంబంధం లేదు. కానీ ఆవిడ వాగింది తప్పు. ఏనుక్కి పిల్లడి తలకాయ పెట్టడం ఏంటి? అసలు ఊహించుకోవడానికే కామెడీగా ఉంది నాకైతే. మీకు ఎలా ఉందో నాకు తెలియదు. నీకు పురాణ సూక్ష్మాలు తెలియకపోతే వెళ్ళి తెలుసుకో వెళ్ళి. అంతేగాని పిచ్చి పిచ్చి కూతలు కూసావనుకో అని అలా అనిపిస్తుంది. కానీ మీ ఏజ్కి మర్యాద ఇస్తున్నాను. ఆవిడ ఉందా? నాకు డౌట్. ఓకే, సారీ. బట్ కొంచెం లెవెల్ దాటేస్తాను అనుకుంటా. బట్ ఆవిడ ఫ్యాన్స్ ఎవరికైనా మండితే నాకు సంబంధం లేదు, బర్ణాలు రాసుకోండి. కాకపోతే విష గుణము ఎప్పటికీ పోదు, విషమే ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను నేను. థ్యాంక్ యూ.